తెలుగు ప్రజల హృదయాల్లో చెక్కు చెదరని నేత మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అభివృద్ధి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వైఎస్ఆర్. కుల మత ప్రాంతాలకు అతీతంగా జనం చేత నీరాజనం అందుకున్న గొప్ప నాయకుడు. మాట తప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపింది. మడమ తిప్పని ఆయన నైజం ప్రత్యర్థులకు సింహ స్వప్నమైంది. సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం, అభాగ్యులను అక్కున చేర్చుకుని అభిమానించే స్వరం, ఇవి వైఎస్ఆర్ పేరు గుర్తుకొస్తే కళ్ళ ముందు కదలాడే రూపం వెనుక ఉన్న జ్ఞాపకాలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ జీనే న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. జూలై 8న కడప జిల్లా పులివెందులలో జయమ్మ రాజారెడ్డి దంపతులకు పుట్టిన సంతానమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అప్పటికే స్థానికంగా ప్రజా జీవితంలో రాజారెడ్డి వారసుడిగా వైద్యుడి రూపంలో నిరుపేదలకు సేవ చేస్తూ సామాజిక సేవలను అలవర్చుకున్న వైఎస్ఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించాక అదే సేవాభావంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ ప్రజల మనిషిగా పేరును సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు స్వీకరించి తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు. సంక్షేమం అనే పదానికి మరో అర్థంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మారారు. బడుగు బలహీన వర్గాలకు గూడునిచ్చి పింఛన్తో వారి ఆకలి తీర్చారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఎందరికో పునర్జన్మ అందించారు. ఉన్నత చదువులు చదువుకోలేమని భావించిన పేదలకు ఫీజు రీయింబర్స్మెంట్ వరాన్ని కల్పించిన మహనీయుడు వైఎస్ఆర్. ఆయనను ప్రజలు ఎందుకు అంత అభిమానిస్తున్నారు? ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఎందుకు హీరో అయ్యారు? ఆయన రాజకీయ చరిత్ర ఏంటి? మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. రాజశేఖర్ రెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా 4 సార్లు, ఎమ్మెల్యేగా 6 సార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. వైఎస్ఆర్ 1983లో తొలిసారి పీసీసీ చీఫ్గా ఎన్నికయ్యారు. తర్వాత 1998లో మళ్ళీ పీసీసీ అధ్యక్షుడయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఎన్నికల ముందు 2003లో వైఎస్ 1467 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. అప్పటి ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన రైతులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారు వైఎస్కు బ్రహ్మరథం పట్టారు. ప్రాంతాల వారీగా కర్షకులు, సామాన్యులు పడుతున్న కష్టాలను కళ్ళారా చూసిన వైఎస్ అందరినీ ఆకట్టుకునేలా అనేక హామీలు ఇచ్చి ఆకట్టుకున్నారు. 2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మే 14న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాదయాత్రలో రైతుల సమస్యలు చూసి చెలించిపోయిన ఆయన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించాలని సీఎంగా తొలి సంతకం చేశారు. అన్ని వర్గాలకు మేలు కలిగేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో 2009లో మరోసారి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్ను పేదల సీఎంగా నిలబెట్టాయి. రైతులకు ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీలో, ఇందిరమ్మ ఇళ్లు అందడంలో, పింఛన్ల మొత్తాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయుని చేశారు. ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా వైఎస్ పేరు సంపాదించుకున్నారు. రైతులను ఆదుకున్న ఏకైక నేత రాజన్న. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారు. తండ్రి బాటలోనే కుమారుడు సీఎం జగన్ నడుస్తూ
అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మాట తప్పని మడమ తిప్పని గొప్ప నాయకునిగా పేరు సంపాదించుకుంటున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నడుం బిగించారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ఆర్కు మరోసారి జీనే న్యూస్ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.